ముక్తికి సాటి లేదు. ఈ భుక్తి నమ్ముకుంటే ముక్తి రాదు, అన్నిటి నుంచి విముక్తి. విముక్తి అంటే ఏమిటో తెలుసా? వదిలేయడం అండి. కొత్తగా పొందవలసింది ఏం లేదు. ముక్తి అంటే ఏదో పొందడం కాదు, అది ఎవరో ఇవ్వడానికి మినపరొట్టి కాదు, కేక్ కాదు. అది ఉన్నవి వదిలించుకోవడమే ముక్తి. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వదిలేయడం మన చేతుల్లో ఉంది, పొందడం అంటే ఆయన చేతుల్లో. ఉన్నది వదిలించుకోవడం మన చేతుల్లోనే ఉందండి. నాకు ఈ బంధాలు వదిలించు అంటే దేవుడు ఒప్పుకో. నువ్వే పెట్టుకున్నావురా, నువ్వే వదిలించుకో అంట. నిన్ను పెళ్లి చేసుకోమని నేను చెప్పానా? నిన్ను పుట్టమని నేను చెప్పానా? నిన్ను చదువుకోమని నేను చెప్పానా? నిన్ను పిల్లల్ని కనమని నేను చెప్పానా? అని నువ్వే పెట్టుకున్నావు పెంట, మళ్ళీ నన్ను వదిలించమంటావు ఎక్కడ? అంచేది వదిలించుకోవడం మన చేతుల్లో ఉంది, పొందడం ఆయన అనుగ్రహం ఉండాలి. ఏదైనా పొందాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. వదిలించుకోవడానికి ఎందుకండి? ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. నేర్చుకున్న విద్య మానేయడానికి ఆయన అనుగ్రహం ఎందుకు? మనం బడెగొట్టేస్తే సరి ఉన్నది పోతుంది. అనభ్యాసే విషం విద్య అన్నారు. అంచేది వదిలించుకోవడం ఎప్పుడు మన చేతుల్లో ఉంది, పొందడం ఆయన చేతుల్లో ఉంది. అంచేది ముక్తి పొందేది ఏం లేదండి. ముక్తి కోసం ఆయన అడగక్కర్లేదు కూడా, ఉన్నది వదిలించుకోవడమే. వదిలించుకుంటే సారీ.